ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్, డాక్టర్ గారికి ఒంట్లో బాగాలేకపోతే? ఊరుకోమా, నన్ను బాబాయ్ అనేసి నా పరువు తీయకు. నేనే చేశాను బాబాయ్. ఈ ఊరు పరువు ప్రతిష్టలు తీస్తున్నావు. ఎందుకని అలా మాట్లాడుతున్నారు? హే, ఊరుకోవయ్యా. నువ్వు డాక్టర్ అని గౌరవిస్తే ఇలా చేస్తావా? పశువులకు వైద్యం చేసేవాడు కాబట్టే ఇలా పశువులా ప్రవర్తిస్తున్నాడు. అయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈయనకి బాగాలేకపోతే నేను ఇక్కడికి వచ్చానండి. బాగుందమ్మా. మీరు మంచం మీద ఏం చేస్తున్నారో మేం కల్లారా చూసాక మళ్ళీ బుకాయిస్తున్నావా? చూడటానికే చండాలంగా ఉంది. దయచేసి అలా మాట్లాడకండి. ఏయ్, వీళ్ళతో ఏంటి మాట్లాడేది? పంచాయతీ గేడ్చండి. తీర్పు చెప్పాల్సింది వీళ్ళ అన్నయ్య కదా. ఎవడైతే ఏంటండి, తప్పు జరిగితే శిక్ష పడాల్సిందే. రంగయ్య, గంగ ఫోన్ చేసి పిలిపి. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏ ఆపాపు, ఫోన్ వచ్చింది నాకు. నీకేనయ్యా, కానీ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు కదా, అందుకే ఆపాను. హలో రంగయ్య, గంగా ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్నాను, చెప్పు. నువ్వు ఉన్న పరంగా పంచాయతీ దగ్గరికి రా. ఎందుకు? ఎందుకేందయ్యా, నీ చెల్లెలు చేసిన నిర్వాకానికి పంచాయతీకి వేశారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అవును గంగా, అసలు ఏం జరిగిందని తెలుసుకోకుండా మీకిష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అసలు నీ మర్యాదే మీ చెల్లెలు పోగొడుతుంటే నన్నంటావేంటి మరి? ముందు పంచాయతీకి రావయ్యా, నువ్వు తేల్చుకోవచ్చు. ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది బావా? నా చెల్లెలు శ్రీవల్లి మీద అభాండం వేసిన వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను. అయ్యో, ఏం జరిగిందో చెప్పు బావా. విషయం చెప్పకుండా అలా ఆవేశపడిపోతే ఎలా బావా? బావా, ఇప్పుడు నువ్వు మొహం చాటేయటం కాదే, నేను కనపడ్డ ప్రతిసారి నా మొహం చూడకుండా వెళ్ళిపోయేదానివి. ఈ వెంకటపతి రాజుగాడు పరిచయం అయినప్పటి నుండి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చిటికేసి మరీ వాడి వెంట వెళ్తాననేసి బిల్డప్గా చెప్పేదానివి. ఇప్పుడు డప్పు కొట్టి మరీ నిన్ను పంచాయతీలో నిలబెట్టించారు. అది ఈ దేవరాజ్ అంటే. అసలు మేమేం తప్పు చేశామని మమ్మల్ని ఇలా పంచాయతీలో నించోబెట్టారు? డాక్టరు, నువ్వు డాక్టర్వే కాదు, మంచి యాక్టర్ అని కూడా మాకు తెలుసు. నువ్వేం చేసినావో నీ పక్కన నిల్చున్న శ్రీవల్లి వాళ్ళ అన్న వస్తాడు కదా, అప్పుడు చూసినోళ్ళు చెప్తారు. చూడనోళ్ళు చెవులు నెక్కబొడుచుకుని మరీ వింటారు. అదిగో గంగ వస్తున్నాడు. రేయ్, వీడు రావటంతోటే నా గుండెల మీద తంతాడా ఏంటి? ఇదంతా నా ప్లాన్ అని తెలీదుగా, తెలిసే ఛాన్సే లేదులే. ఎవడ్రా నా చెల్లిని పంచాయతీలో నిలబెట్టింది? నా చెల్లి తప్పు చేసిందని తప్పుడు కూత కూసింది ఎవడో చెప్పండి. వాడి పేరు చెప్పకపోయినా వేలెత్తి చూపించండి చాలు. వాడి ఆయుష్ని ఇక్కడే ముగించేస్తాను, చెప్పండి.
మూతులు చూసుకుంటారేంటయ్యా? చిత్రం ఎంతో చెప్తే చాలు కదా. చూసిన మగాళ్ళు చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు అంటే వాళ్ళు మగాళ్ళు కాదన్నమాట, ఆడవాళ్ళన్నమాట. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనన్న మాటకి వచ్చిన రోషానికన్నా ముందు అక్కడ జరిగింది చెప్పాలన్న పౌరుషం చూసిన వాళ్ళకి రావాలి. లేదంటే అలాంటి వాళ్ళు పంచాయతీకి కూడా రాకూడదు. ఇంకా దిక్కులు చూస్తారేంటయ్యా? మీరు అక్కడ ఏం చూసారో అదే చెప్పండి. రంగయ్య, నువ్వే కదా నాకు ఫోన్ చేసింది, చెప్పు అక్కడ ఏం జరిగిందో చెప్పు. అదే గంగా, మీ చెల్లి పక్కూరోడితో సరసాలాడుతుంటే గంగా, నువ్వెవ్వరిని కొట్టొద్దు చెప్తున్నా. బలం ఉందని బెదిరిస్తే పంచాయతీలో న్యాయం చేసేటోడే అన్యాయం చేస్తాడనేసి తిరగబడాల్సి వస్తుంది. ఏందయ్యా, నోట్లో బెల్లం పెట్టుకుని సప్పరిస్తున్నారా ఏంది? రంగయ్య ఒక్కడే చూసినాడా? మీరు కూడా చూసినామని చెప్పినారు కదా, చెప్పరే? నేను చూశాను. నేను చూశాను. నేను చూశాను. నేను చూశాను. నేను చూశాను. మరి ఆ కోత కోయడానికి భయం దేనికి? ఏం చూసారు మీరు? నేను దారి వెంట వెళ్తుంటే ఈ పశువుల డాక్టర్ది బండి ఆపేసింది. నేనేంటా అని చూస్తే మీ చెల్లి కూడా అక్కడే ఉంది గంగా. నేనక్కడ ఎందుకు అలా ఉన్నానో, శ్రీవల్లి గారు అక్కడికి ఎందుకు వచ్చారో మీకు విషయం తెలుసా? మీరెందుకు వెళ్ళారో మాకెట్టా తెలుసుదు డాక్టరు. కానీ అక్కడికి వచ్చాక తెలిసింది మీరిద్దరూ ఏదో చేస్తున్నారని. నోరు మూసుకుంటారా? ఏం చేస్తున్నారో చెప్పలేనప్పుడు ఖచ్చితంగా నోరు మూసుకోండి. ఏయ్ శివపార్వతి, నువ్వు పోలీసు ఆఫీసర్గా ఇక్కడ రుబాబు చేయొద్దు. నేను అడుగుతున్నాను, అక్కడ ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి గాని నీళ్లు నమిలినా లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పినా మర్యాద మాత్రం ఉండదు. మీ మర్యాద మీ చెల్లెలే పోగొట్టింది గంగన్న. డాక్టర్ మీకు పరిచయం అయి ఉండొచ్చు. అలాంటప్పుడు రోడ్డు మీద నిలబడి మాట్లాడితే పర్లేదు, కానీ తోటలోకి వెళ్తే ఏమనుకోవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.